కార్యక్రమ అధ్యక్షులు, వేదికపై ఉన్న నాయకులందరికీ, ఇక్కడ హాజరైనటువంటి రైతులు, ఇతర మిత్రులు, పాత్రికేయ మిత్రులు అందరికీ సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. లగచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 1300 ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కొని ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం. ఆ సందర్భంగా కలెక్టర్ గారి గ్రామంలోకి వచ్చినప్పుడు రైతులు శాంతియుతంగా నిరసన తెలియజేయడం, జరిగిన చిన్న సంఘటన ఆధారం చేసుకొని ఇక్కడున్న రైతులందరిపైన కేసులు పెట్టడమే కాదు, వాళ్ళు అరెస్ట్ చేసే పేరుతో అర్ధరాత్రి 1:30కు మొత్తం కరెంటు బంద్ చేసి, ఇంటర్నెట్లు బంద్ చేసి గ్రామాలపైన పడి చాలా పెద్ద ఎత్తున అరెస్టులు చేసి ఆడవాళ్ళను అవమానకరంగా మాట్లాడి తాకరాని చోట్ల తాకి ఇలాంటి అనేక అఘాయిత్యాలు జరిగినాయి అని చెప్పి ఈ గ్రామాల్లో తిరిగినప్పుడు మీ అందరూ నాతో సహా కమ్యూనిస్ట్ నాయకులందరికీ చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పాం. ముఖ్యమంత్రి గారిని అడిగాం, అయ్యా మీరు ఈ గ్రామాల్లో భూములు తీసుకుంటున్నప్పుడు చట్టాన్ని పాటించారా? రైతుల నుంచి ప్రభుత్వం భూమి తీసుకోవాలంటే అది నీటిపారుదల ప్రాజెక్టు కోసం కావచ్చు, లేదా ఇంకేదైనా ఫ్యాక్టరీ కోసం కావచ్చు, భూమి తీసుకోవాలనుకుంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, చట్టం ఉంది. 2013 సంవత్సరంలో, అంటే ఇప్పటికి 11 సంవత్సరాల కింద ఢిల్లీ పార్లమెంట్లో ఆ చట్టం చేశారు. ఆ చట్టంలో ఉన్నది ఏంటంటే, గవర్నమెంట్ అవసరం ఏదైనా ఉండి రైతుల భూములు తీసుకోవాలంటే పంట పండిన భూములు తీసుకోవాలి, పంట పండే భూముల్ని అసలు తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా 2 పంటలు పండి నీటిపారుదల సౌకర్యాలు ఉన్న భూమి జోలికే పోకూడదు అనేది చట్టంలో ఉంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, ప్రదర్శనలు, పత్రికా ప్రకటనలు ఇవన్నీ చేస్తే గవర్నమెంట్ నుంచి ప్రకటనలు చేశారు. లగచర్ల ప్రాంతంలో మేము తీసుకుంటున్న భూమి 1300 ఎకరాలు బీడు భూములవి, కొండలు గుడ్లు పెట్టిన భూములు, అట్లాంటి భూములు తీసుకోవడానికి అభ్యంతరం ఉంది, చట్ట ప్రకారమే చేస్తున్నామని చెప్పారు. కానీ మేము ఆ రోజు చూసినప్పుడు రోడ్డు పొడుగుతా బస్సు వేసుకుని వచ్చాం, మీ అందరికీ తెలుసు. ఆ బస్సులో వస్తున్నప్పుడు రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఎటు చూసినా పచ్చటి పొలాలు దర్శనం ఇచ్చినాయి మాకు. 2 పంటలు పండే భూములు ఇవన్నీ. అంతేకాదు ఆధునిక వ్యవసాయం చేస్తున్నారు, బోరుబావులు కనపడినాయి, డ్రిప్ ఇరిగేషన్లు కనపడినాయి, బావుల నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇంత పచ్చటి పొలాలని, మాగాణి భూముల్ని, బంగారం పండే మెట్టచేయాలని, ఫార్మాసిటీ పేరుతోటి మందులు, ఇంజక్షన్లు తయారు చేసే, విషాలు తయారు చేసే ఫ్యాక్టరీలు పెడితే ఇక్కడ జనమేం కావాలి? ఈ భూమి నమ్ముకొని పిల్ల పాపలతో సుఖంగా హాయిగా ఉంటున్నటువంటి గిరిజన జనం ఎక్కడికి పోవాలి? ఏ దిక్కుకు పోవాలి? ఎట్లా బతకాలి? మరి మీరు చెప్పే ప్రకారం, ముఖ్యమంత్రి గారు మీరు చెప్పే ప్రకారం అని బీడు భూములు కాదు, తొండల గుడ్లు పెట్టే భూములు కావు, మేము మా కళ్ళారా చూసాం, మా కళ్ళు మీరు నమ్మకపోతే వీడియోలు తీసి తీసుకొచ్చాం, దీన్ని పిక్చర్ చేసి సినిమా తీసి తీసుకొచ్చాం, చూడండి అని చెప్పి చూపించాం ముఖ్యమంత్రి గారికి. మీ గోడను వినటానికి, మీరు పోయి చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారు మీకు అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ మీ తరఫున మీ గొంతుని మా గొంతుగా చేసుకొని ముఖ్యమంత్రి గారికి వినిపించాం హైదరాబాద్లో. ఈ గోడంతా విన్న తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనలో పడ్డాడు, ఇది నాకు పాడు పేరు వస్తుంది అనుకున్నాడు. చెప్పాం మేము, మీ ఇదే పద్ధతిలో పోతే మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీకు వాళ్ళ మహిళా సోదరిమణులు చెప్పారు ఖండాల్లో, ఏమనంటే ముఖ్యమంత్రి గారు కావాలని, కాంగ్రెస్ గెలవాలని మేమందరం ఓటేసామయ్యా. ఓటేసుకున్న వాళ్ళు హైదరాబాద్ పోయి గెలిచి మేము ఓటేసి వాళ్ళకి అధికారం ఇస్తే మా పొట్టకాడి కూడు తీసేస్తున్నారు, వీళ్ళు ఈ భూములు తీసేసుకున్నారని స్థాపిస్తున్నారండి మీతో. అందుకని ఈ పాడు పేరు మీకు వద్దు అన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచించి అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నాం, ఫార్మాసిటీని ఎత్తేస్తున్నాం అని చెప్పాడు. ఇది మనందరం సాధించిన విజయం. కమ్యూనిస్ట్ పార్టీ కాదు, ఎర్ర జెండాలే కాదు,
ప్రజలందరి యొక్క విజయం మీరందరూ పట్టుదలతో సాధించిన విజయంగా నేను భావిస్తున్నాను. అయితే ఫార్మాసిటీ తీసేసిన అనే మాట సంతోషంగా వినపడింది. దాని పక్కన చిన్న మెలిక పెట్టాడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు. ఏమిటా మెలిక అంటే, ఫార్మాసిటీ కోసం తీసుకోము, కానీ మా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఉద్యోగాలు రావాలి పిల్లలకు, కాబట్టి ముఖ్యమంత్రి అయినందుకు నా నియోజకవర్గం అభివృద్ధి కావద్దా, వాళ్ళకి ఏదైనా చేసి చూపించాలి కదా, అందుకని ఇండస్ట్రియల్ పార్క్ పెడతానని చెప్తున్నాడు. ఇండస్ట్రియల్ పార్క్ పెడితే ఉద్యోగాలు వస్తాయి పిల్లలకి. ఆ రకంగా ఈ 1300 ఎకరాలతో ఇంకా కొంత భూమి కూడా తీసుకుంటాం, ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాడు. ఇప్పుడు మనం ఆ సమస్య గురించి కూడా ఆలోచన చేయాలి. ఒక చిన్న విజయం వచ్చింది, ఫార్మాసిటీ లేదు, మందుల తయారీ లేదు, విషయాలు బయటకు రావు. మందుల తయారీ ఫ్యాక్టరీ ఉంటే ఆ ప్రాంతంలో జనానికి కూడా చాలా పెద్ద నష్టం. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఇట్లాంటి మందుల ఫ్యాక్టరీలు పెట్టడానికే ఫార్మాసిటీ ఏర్పాటు చేయడానికి దాదాపు 13,000 ఎకరాల భూములు సేకరించారు. అప్పుడు కూడా మేము అక్కడ ఇదే గొడవ చేశాం. ఎర్రజెండా పార్టీ తరఫున పాదయాత్ర చేశాం. నేను స్వయంగా పాదయాత్ర చేశాను ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఈ ఫార్మాసిటీ రద్దు కావాలని. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఒక మాట చెప్పారు. ఇబ్రహీంపట్నం ప్రాంతం రైతులకు చెప్పారు, ఇది బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు చేసిన పని, ఈ ఫార్మాసిటీ దాన్ని రద్దు చేస్తున్నాం, రద్దు చేస్తాం మేము అధికారులకు వస్తే. రద్దు చేయడమే కాదు, రైతుల నుంచి సేకరించిన 13,000 ఎకరాల భూములు తిరిగి రైతులకు ఇస్తాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు. అక్కడ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారిని అడిగితే 2 మాటలు చెప్పిండు కదా. ఒకటేమో ఫార్మాసిటీ రద్దు చేస్తామని, రెండో మాటేమో ఆ భూముల్ని మళ్ళీ రైతులకు ఇస్తామని. ఈ 2 మాటల్లో ఒక మాట అమలు చేశాడు, ఇంకో మాట ఎగ్గొట్టాడు. ఒక మాట ఏంటి, ఫార్మాసిటీ తీసేశాడు, మందుల ఫ్యాక్టరీలు తీసేశాడు, కానీ రైతులకు వాపసు ఇస్తానని మాత్రం అది అమలు జరపలేదు, ఆ మాట ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఆ భూమిలో 13,000 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు ఫార్మాసిటీ పెట్టాడంట, ఏం చేస్తాడంట, ఈ 13,000 ఎకరాలు సరిపోదు, ఇంకో 15,000 ఎకరాల భూములు ఇంకా రైతుల దగ్గర ఆపుకుంటాం, మొత్తం 30,000 ఎకరాలు చేస్తాం. 30,000 ఎకరాలు ఏం చేస్తాం, విదేశీ కంపెనీలు పిలిచి వాళ్ళకి కబడ్డీ ఆడుకోవడానికి, గోల్ఫ్ ఆడుకోవడానికి, గోల్ఫ్ ఆడాలంటే 100 ఎకరాలు కావాలి, 200 ఎకరాలు కావాలి. ఇట్లాంటి పెద్ద పెద్దోడు, బాగా బలిసినోడు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినోడు, మరి వాడు ఆడుకోవాలంటే ఆడుకోవడానికి ఈ భూములన్నీ కావాలట. క్లబ్బులు కావాలి, హోటళ్ళు కావాలి, లేకపోతే ఇంకా రకరకాల విలాసాల సుందరీకరణ జరగాలి. ఇది ముఖ్యమంత్రిగా చెప్తున్నాడు. ఓపెన్ పత్రికల్లో వస్తున్నాయి ఇవన్నీ. అయ్యా, మన దేశం పేదరికం దేశం, అంతా పేదలు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, లంబాడీలు, కోయవాళ్ళు, ఇంకా రకరకాల బీసీలు, చిన్న బీసీలు, చాకలు, మంగలి, కొమ్మరి ఇట్లాంటి చిన్న చిన్న జాతుల వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు నీ దేశంలో వీళ్ళ భూములన్నీ లాక్కొని, వీళ్ళ నోటికాడ కోళ్ళు లాక్కొని, వాడెవడో పెద్దోడు బలిసినోడు ఆడుకోవడానికి ఎన్ని తయారు చేస్తానంటున్నావు, ఇది సరైనది కాదని మనం చెప్పాం. ఇప్పుడు ఆ ఇబ్రహీంపట్నం ఏరియాలో తీసేసిన ఫార్మా ఫ్యాక్టరీని ఇక్కడ పెట్టాలి, ఇడికొచ్చాడు. ఇక్కడ కూడా మళ్ళీ అక్కడ అడ్డం పడి ఎర్రజెండా, మళ్ళీ ఇక్కడ కూడా అడ్డం పడి, అందుకే అక్కడ ఆగినట్టే ఇక్కడ కూడా ఆగింది. ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నాడు. ఇంతకుముందు జహీరాబాద్ ఏరియాలో చేశాడు, ఇంతకుముందు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా గ్రామాలు చేశాడు. ఎక్కడ పేదవాడి భూమి లాక్కున్నా సరే అక్కడంతా ఎర్రజెండా పోయింది, అడ్డుకున్నది. ఇది చరిత్ర. ఇదేదో లగచర్ల వాళ్ళకి, మీ లంబాడి తండాల ప్రజలకి చెప్పడానికి, మాయమాట చెప్పడానికి రాలా. నేను ఇక్కడ ఎంపీకి నిలబట్టేవాడు కాదు, మీరు నాకు ఓటేసేవాడు కాదు, నేను ఎమ్మెల్యే నిలబట్టేవాడు కాదు, ఊరికి ఆఖరికి పంచాయతీ కూడా సర్పంచ్ కూడా ఇక్కడ నిలబడను, మీ ఓటు నాకు అక్కర్లేదు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, మీ నోటి కాడ కూడు దాక్కుంటుంటే మీరు ఊరుకోవద్దు, దానికోసం గట్టి కొట్టాడాలి. కొంతమంది అనుకోవచ్చు, ఏమో మన తరాలు ఇట్లా మీరు పోతారు, 50 ఏళ్ళు ఉన్నారు, 70 ఏళ్ళు ఉన్నారు, మీ కొడుకుల సంగతి ఏంటి, కూతుర్ల సంగతి ఏంటి, మీ మనవాళ్ళ సంగతి ఏంటి, ఈ చిన్న పిల్లలు ఎదగాల్సిన వాళ్ళు, వాళ్ళు రేపు చదువుకునేది ఎట్లా, వాళ్ళు బతికేది ఎట్లా. కాబట్టి పిల్ల తరాల భవిష్యత్ తరాల రక్షణ కోసం మీ భూమి తల్లి లాంటిది. ఆ భూమి దూరం అయితే మన బతుకు లేదు. అందుకే ఆ భూమి పోకుండా కాపాడుకోవడానికి అవసరమైతే ప్రాణమైన ఇవ్వాలి, పోరాడాల్సిన అవసరం ఉంది.
అట్లా పోరాడిన చోట మీరు గుర్తుపెట్టుకుని చరిత్ర అంతా చదవండి. ప్రపంచంలో ఎక్కడైనా మన దేశమే కాదు, అన్ని దేశాల చరిత్రలు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎక్కడైనా భూమి దక్కింది అంటే, ఎక్కడైనా పేదవాళ్ళకి భూమి దక్కింది అంటే, లేదా కొత్తగా భూమి వచ్చింది అంటే, పంచారు అంటే అక్కడ ఎర్ర జెండా ఉద్యమం ఉన్నప్పుడే వచ్చినప్పుడు అక్కడ రాలే. దాంతోపాటు ఎర్ర జెండా ఉంటే వస్తుంది భూమి అని మీరందరూ ఎవరెళ్ళ కాడు వాడు ఉండి, ఎవడు సేమ్ కాడు వాళ్ళు ఉండి ఎర్ర జెండా తెచ్చి మీ భూమి మీద అట్ట పారితే ఆ జెండా కొట్టే భూమి రక్షించదు. ఎర్ర జెండా రక్షిస్తుంది అంటే ఎట్ట రక్షిస్తుంది? ఎర్ర జెండా ఒక మార్గం చూపిస్తుంది. ఆ మార్గంలో జనం అంతా నడవాలి. నడిచినప్పుడే, పోరాడినప్పుడే అవసరమైతే కలెక్టర్కి ధర్నా అంటాం. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ టెంట్ కింద పెడితే చాలా మంది రాలేదు, భయపడ్డారు అన్నారు. భయపడితే భూమి రాదు, భూమి పోద్ది. ఐక్యంగా ధైర్యంగా నిలబడితే భూమి నడిచి వస్తుంది మన దగ్గరికి. అదే రకమైన ఐక్యత మనందరిలో ఉండాలి. మనం ఐక్యత ఉండడానికి ఎందుకు భయపడాలి? మనం ఏమైనా కొట్టడానికి పోతున్నామా? దొంగతనానికి పోతున్నామా? ఇంకోటి భూమి లాక్కోవడానికి పోతున్నామా? అధర్మంగా కష్టం చేయకుండా ఒకటి జేబులో సొమ్ము తిందామని పోతున్నామా? ఈ తప్పులు మనం చేయట్లేదు. ఆ తప్పులను చేసేవాడు వాళ్ళు. అది కూడా అడగట్లేదు. తింటే తినండి, మీరు తినండి, ఉన్నది ఉంచండి, అది వేరే సంగతి, గవర్నమెంట్. కానీ మా జోలికి మాత్రం రావద్దు, మా పిల్లల జోలికి రావద్దు, మా భూమి జోలికి రావద్దు. భూమి జోలికి వస్తే కబడ్దారు మేము అడ్డం పడుతాం, మా ప్రాణాలను అర్పిస్తున్నప్పుడు భూమిని చూపెడతాం అనే పట్టుదలతో పోరాటం చేస్తే తప్పకుండా మనం ఆశయం సాధిస్తాం. ఇప్పుడు మనం దండేశాం. అంబేద్కర్ ఏం చెప్పాడు? అంబేద్కర్ ఇప్పుడు నేను పార్లమెంట్లో చట్టం అని చెప్పానే, పార్లమెంట్లో 11 ఏళ్ల కింద ఒక చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారం పేదవాడి భూమి జోలికి పోకూడదు అని చట్టం చేశారు. ఆ చట్టం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగం నుంచి వచ్చింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నుంచి వచ్చింది. అందుకే ఈయనంటే పడట్లేదు వీళ్ళకి, పాలకులకి, పరిపాలన ఉన్న బీజేపీ వాళ్ళకి ఈ అంబేద్కర్ అంటే పడట్లేదు. ఎందుకని? రాజ్యాంగం రాశాడు, రాజ్యాంగంలో హక్కులు ఇచ్చాడు, హక్కుల్లో చట్టాలు వచ్చినాయి, రిజర్వేషన్లు వచ్చినాయి. అంతకుముందు నీ వాంఛం ద్వారా నీ కాలు మొక్తా అన్న పేదవాడికి కాస్త గుండె ధైర్యం వచ్చింది, కాస్త బుర్రకు చదువు ఎక్కిన తర్వాత కాస్త ఉద్యోగాలు వచ్చినాయి, పిల్లలు బాగుపడుతున్నారు, తెలివి వస్తుంది. తెలివి వస్తే ప్రశ్నించడం వస్తుంది. గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే వాడు భూస్వామైనా కామందైనా సరే, ఏమయ్యా నువ్వు మమ్మల్ని బతికించావా, నువ్వు ఎందుకు మా మీద పెత్తనం చేస్తున్నావు అడిగే ధైర్యం, గుండె ధైర్యం ఇస్తుంది ఆ రాజ్యాంగం మనకి ఇచ్చింది అంబేద్కర్. ఆ రాజ్యాంగాన్ని ఇచ్చి ధైర్యం ఇచ్చాడు కాబట్టి పేదవాళ్ళందరూ తిరగబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని బదనాం చేయాలనేది బీజేపీ వాళ్ళ కొన్నాడు. ఈ మధ్య రాజ్యసభలో, పార్లమెంట్లో ఆ రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాశాడో ఆ రాజ్యాంగానికి అమలు వచ్చే రోజుని పండుగ జరుపుకుంటున్నారు. పార్లమెంట్లో చర్చ మొదలు పెట్టారు. మాట్లాడిన వాళ్ళంతా అంబేద్కర్ గురించి, ఆయన గొప్పతనం గురించి, పేదలకు ఆయన ఇచ్చిన అండ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు ఒళ్ళు మండుతుంది. బీజేపీ హోంమంత్రి, ఆయన పేరేంటి, అమిత్ షా. ఈ అమిత్ షా గారు లేచి భరించలేదు, వేస్తుంది దారి కనపడటానికి. ఆ టార్చ్ లైట్ వాళ్ళకి కనపడకూడదని రానిలే మీటింగ్. కానీ ఆ టార్చ్ లైట్ దగ్గరికి వాళ్ళు రాకపోయినా వాళ్ళ దగ్గర టార్చ్ లైట్ పోతుంది. ఎట్లా పోవాలో మాకు తెలుసు. అందుకని వాళ్ళ కనపడతాం, పంపిస్తాం, వాళ్ళ ఇంటికి పోతాం, పలకరిస్తాం. వాళ్ళ గత రేపు గత ఎల్లుండి జనం ఒక్కొక్కడు బాధపడ్డ ప్రతి ఒక్కడు పోగాక తప్పదు, ఈ పోరాటం ముందుకు సాగ తప్పదు, మనం అంతిమంగా విజయం సాధించక తప్పదు. ఆ విశ్వాసంతో మీరు ఉండండి. ఆ మాట చెప్పడానికే ఈరోజు వచ్చాం. రాబోయే కాలంలో జరిగే పోరాటాలకు, ఆందోళనకు మీరంతా సిద్ధంగా ఉండండి. ఈ భూమి హక్కు నిలుపుకునే దానికోసం, సాధించే దానికోసం, మన పిల్లల భవిష్యత్తు అంతా పదిలంగా కాపాడుకునే దానికోసం పోరాడదాం. ఆ పోరాటంలో మీ ప్రతి అడుగులో సిపిఎం పార్టీ, రాష్ట్ర పార్టీ అడుగులో అడుగేసి మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన అమాయక ప్రజల పైన పెట్టిన కేసులు ఎత్తేయాలి. ఇది కూడా చెప్పాం ముఖ్యమంత్రి గారికి, తప్పకుండా విచారిస్తామన్నారు. అట్లాగే సంబంధం లేని వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారు. తర్వాత అక్కింపేట గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 252లో అక్రమ పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారి పట్టా పాస్బుక్ రద్దు చేయాలి. ఇది తప్పకుండా తెలుసుకుంటా నేను.
ఇది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సర్వే చేసి నిజంగా ఎవరైతే ఆస్తులు ఉంటారో వారిని గుర్తించాలి. బలవంత భూసేకరణ వెంటనే ఆపాలి. ఈ సమస్యలన్నీ కూడా సిపిఎం పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక లేఖ రాస్తాం, ఒక మెమరాండం ఇస్తాం, మళ్ళీ ముఖ్యమంత్రి గారు స్వయంగా కలుస్తాం. ఆ రకంగా ముందుకు సాగుదాం. ఏమైనా ఫైనల్గా రాబోయే కాలంలో మీ ఐక్యతే మీ భూమికి రక్షణ. మీ ఐక్యత ఉన్నప్పుడే, మీరు పోరాటానికి సిద్ధమైనప్పుడే దానికి అండగా ఎర్ర జెండా ఉంటుంది. ఆ రకమైనటువంటి పోరాట మార్గాన్ని ఎంచుకోవాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం.